శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇల్లు కూడా లక్ష్మీ శోభతో కళకళలాడుతూ ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలందరూ కూడా శ్రావణ శుక్రవారాలలో సకల సౌభాగ్యాలను పొందటం కోసమని లక్ష్మీదేవిని అర్చిస్తూ ఉంటారు. అయితే అంత మాత్రం చేత ఆమె తృప్తి చెందరు. లక్ష్మీపతి అయినటువంటి శ్రీమన్నారాయణుని కూడా అర్చించినప్పుడు మాత్రమే ఆమె తృప్తి చెంది మన అభీష్టాలను నెరవేరుస్తారు. ఎప్పుడైనా సరే లక్ష్మీ పూజ చేసినప్పుడు నారాయణుణ్ణి, నారాయణ పూజ చేసినప్పుడు లక్ష్మీదేవిని ఇరువురిని కూడా అర్చించాలి. అప్పుడు మాత్రమే వారు తృప్తి చెంది మన అభీష్టాలను నెరవేరుస్తారు. శంకర భగవత్పాదులు కూడా కనకధారా స్తోత్రం చేస్తూ ఇంచుమించు ప్రతి శ్లోకంలోనూ కూడా విష్ణువుని స్పృశించకుండగా లేరు. ఆ కారణం చేతనే అమ్మవారు కనకధారను కురిపించారు. మనమందరము కూడా లక్ష్మీనారాయణులను ఈ శ్రావణ మాసంలో చక్కగా అర్చించి శుభాలను పొందుదుముగాక.